ఇక్కడ మీరు చూస్తున్నది సంగివలస నుంచి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్కి వెళ్ళే డబుల్ రోడ్డు. ఈ రోడ్లో మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ హౌసెస్, మొత్తం విల్లాస్ అన్నీ ఇవే ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రైట్ సైడ్ ఇది వచ్చేసి సుఖీభవ వాళ్ళ హౌసింగ్ ప్రాజెక్టు. దగ్గర దగ్గర 60 ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి. అండ్ లెఫ్ట్లో అన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇది హౌసింగ్ ప్రాజెక్టు, చాలా బాగుంటుంది. ఈ డబుల్ రోడ్డు ఏంటంటే ఇది ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ వరకు ఈ రోడ్డు ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ఏరియా ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోడ్ నుంచి భీమిలి, ఇది ఇక్కడ నుంచి భీమిలి వెళ్ళిపోతుంది. ఇదిగోండి, ఇదే ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజు. సో ఈ రోడ్ ఏంటంటే కంటిన్యూగా భీమిలి వెళ్ళిపోతుంది అనమాట. అంటే భీమిలి ఎలా అంటే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా, తగరపాలెస్ నుంచి భీమిలి వెళ్ళే రోడ్లో సన్ సిటీ స్కూల్ అని ఒక ఏరియా ఉంటుంది. అక్కడ ఇది కనెక్ట్ అవుతుంది అనమాట, ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్ళి. ఈ ఏరియా ఏంటంటే చాలా వరకు ఎవరైతే రెడీ టు కన్స్ట్రక్షన్, అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ వైజ్ కాకుండా ఇల్లు కట్టుకొని ఉండాలి, నాకు సరౌండింగ్స్లో ఏ ఒక హౌసెస్ ఉండడం బెస్ట్, కొంచెం ఆ ఏరియాలో ఉండాలి అని అనుకునే వాళ్ళకి ఏంటంటే వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకునే వెంచర్ కోసం ఇప్పుడు నేను తీసుకెళ్తున్నాను. సో వెంచర్ ఏంటంటే ఈ ఊరు దాటంగానే అమేయ ఓల్డ్ స్కూల్ అని ఉంటుంది. అంటే అది ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట. ఈ ఏరియాలో జనరల్గా 3 స్కూల్స్ అయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. అది ఒకటి హార్బర్ ఇంటర్నేషనల్ స్కూలు, 2 అమేయ ఓల్డ్ స్కూలు, 3 ఆకరేజ్ ఇంటర్నేషనల్ స్కూలు. సో ఇక్కడ ఏంటంటే ఇగోండి, ఈ రైట్ సైడ్ కనిపించేదే అమేయ ఓల్డ్ స్కూల్ అనమాట. కరెక్ట్గా అది మొత్తం స్కూలు. ఈ స్కూల్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే వెంచర్ అనమాట. ఇదేనండి వెంచరు. ఈ వెంచర్ ఏంటంటే ఇప్పుడు ఇది ఎల్పి నెంబర్ అయితే వచ్చింది. సో ఈ వెంచర్ డెవలప్మెంట్లో ఉంది ఇప్పుడు. అంటే ప్రస్తుతానికి డెవలప్ చేస్తున్నాం అనమాట. అన్నీ విత్ న్యూ డెవలప్మెంట్స్ వస్తాయి ఇక్కడ. ఇదేంటంటే ఒకవైపు భీమిలికి అండ్ ఇంకొక వైపు తగరపాలెస్కి, అలాగే ఒకవైపు ఏమో ఆనందపురంకి. ఇది ఏదైతే ట్రై సిటీ జంక్షన్ లాగా ఉంటుంది, ఒకవైపు ఆనందపురము, ఒకవైపు ఏమో తగరపాలెస, ఒకవైపు భీమిలి. సో ఈ 3 సిటీస్కి జంక్షన్లో ఉంటుంది ఈ వెంచర్. అయితే కనుక రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ అని అనుకోవచ్చు. మేము ఏంటంటే ఈ వెంచర్ని ఇప్పుడు డెవలప్ చేస్తున్నాము. ఇందులో మీకు 90 స్క్వేర్ యార్డ్స్ నుంచి కూడాను ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అంటే 18x45 మెజర్మెంట్. సో అక్కడ నుంచి 167 స్క్వేర్ యార్డ్స్ 30x50, అలాగే 200 స్క్వేర్ యార్డ్స్ 30x60, అండ్ ఇంకా అబోవ్ స్క్వేర్ యార్డ్స్ అనమాట. అంటే 400 స్క్వేర్ యార్డ్స్ అయితే 60x60 ఇలా అవైలబుల్ స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు ఆ ఏరియా సరౌండింగ్ అంతా కూడాను రెసిడెన్షియల్ ఏరియా. సో మీరు ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అని చూస్తున్నట్టయితే కనుక ఈ వెంచర్ మీకు సూటబుల్ అండి. కనిపించే బిల్డింగ్ దగ్గరే అమేయ ఓల్డ్ స్కూలు. అంటే స్కూల్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఒక ల్యాండ్ మార్క్ కింద ఉంటుంది. స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఏవైనా కంపెనీస్ కానీ వస్తే ఆటోమేటిక్గా సరౌండింగ్ రెసిడెన్షియల్గా ఫాస్ట్గా డెవలప్ అవుతాయి కాబట్టి, అంటే రెంటల్ బేస్లో కానీ ఇలా కొంతమంది అక్కడ ఉంటారు కాబట్టి నేను స్కూల్ అని చెప్తున్నానండి. అండ్ ఈ వెంచర్ గురించి వచ్చేటప్పటికి ఇది కంప్లీట్గా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. దీంట్లో ఏంటంటే 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్. ఇందులో సెంటర్ రోడ్ వచ్చేసి 120 ఫీట్ రోడ్ ఉంటుంది. అండ్ రిమైనింగ్ రోడ్స్ అన్ని కూడాను 40 ఫీట్ ఇన్నర్ రోడ్స్ అనమాట, బ్లాక్ టాప్ రోడ్స్. అండ్ ఎలక్ట్రిసిటీ వచ్చేసి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ప్రతి ప్లాట్కి కూడాను వాటర్ సప్లై అనేది అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్ ద్వారా వాటర్ సప్లై ఇస్తారు. అండ్ యాజ్ యూజువల్గా పార్క్స్ ఉంటాయి. రోడ్డుకి బోత్ సైడ్స్ ఫుట్ పాత్స్, ఎవెన్యూ ప్లాంటేషన్ అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఇలాంటి ఎమ్యూనిటీస్ అన్నీ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నామండి. అండ్ ప్లాట్ మెజర్మెంట్స్ వచ్చేటప్పటికి స్టార్టింగ్ 90 స్క్వేర్ యార్డ్స్ నుంచి కూడా ఈ వెంచర్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. అంటే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఏరియాలో కొంచెం కాస్ట్లీ ఏరియా కాబట్టి, సో ఎవరైనా తక్కువలో ఏదైనా ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే స్టార్టింగ్ 90 స్క్వేర్ యార్డ్స్ నుంచి ఇందులో ప్లాట్స్ అయితే ఉన్నాయండి. అండ్ ఆ తర్వాత 167 గజాలు, 130 గజాలు కూడా ఉన్నాయి కొన్ని. అండ్ 200 స్క్వేర్ యార్డ్స్, 267, 300, 333, 400
ఇలా ఏంటంటే వేరియేషన్ సైజెస్‌లో ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి గాబట్టి, మన బడ్జెట్‌కి తగ్గట్టుగా ఈ వెంచర్‌లో అయితే మనం ఒక ప్లాట్ అనేది తీసుకునే అవకాశం ఉంటుంది. సో, ఎవరికైతే ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలో అంటే లోన్ ఎంత, కార్డ్ వాల్యూ ఎంత, షీల్డెడ్ వాల్యూ ఎంత, ఏ ఏ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో, ఈ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసమైతే ఈ స్క్రీన్ పైన కనిపించే నంబర్‌కైతే కాల్ చేసేయండి. సో, థాంక్ యూ ఇన్వెస్టర్స్.